సింగళంచం రోడ్డుకు ఉంటుంది. అమ్మగొండపాలెం క్రాస్ ఇది చూడండి. సీసీ ఫుటేజ్ కొని పెట్టినారు ఇక్కడ. చలో పదాం. అదే ఫ్రెండ్స్, మనం అమ్మగొండపాలెం అడవిలోకి అయితే పోతాం ఈరోజు. రూట్ మ్యాప్ చూపిస్తాం మీకు. ఎప్పుడన్నా రావాలనుకుంటే ఎవరన్నా చూపిస్తా ఫ్రెండ్స్. ఈ వంక వచ్చి మనకి షాప్ సరిలేకపోతుంది నీళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్, నెమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాం మీకైతే. మార్నింగ్ పూట ఇట్లా నెమ్మలు చూస్తే మంచిది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి, చూడండి మీకు కనపడుతున్నాయా? అప్పుడు చూడండి. అడ్వాన్స్ తీసుకున్నాడా ఏమన్నా? అంతా ఘాట్ రోడ్ ఫ్రెండ్స్. ఇదంతా అమ్మగొండపాలెం అంతా మనము అంతా అడవిలో ఉంటుంది కాబట్టి ఇదంతా ఘాట్ రోడ్డు. చూడండి ఎంత ఘాట్ ఉందో. మన తిరుపతి ఘాట్ ఉన్నట్టు ఉంటుంది కదా సతీసేమో, రోన్ తక్కువ. చూడండి ఫ్రెండ్స్ అంతా ఘాటే. అక్కడైతే వీపీ నెంబర్ ఫ్రెండ్స్ ఎంత ఉందో లోయ. ఘాట్ రోడ్లు అన్నీ ఇవన్నీ. ఏమంటే నైట్ టైం ఎక్కువ జర్నీ చేయకూడదు ఫ్రెండ్స్ ఈ రోడ్డుకి వచ్చి. ఏమన్నా 6 o'clock అంటే లాస్ట్ ఫైనల్. చూడండి అంతా ఘాట్ రోడ్డే. చూడండి అక్కడ పోతుంటే ఇంకా ఇక్కడ పోతుంటే మనకి కొండల్లో కొన్ని వ్యవసాయం చేస్తున్నారంటే మీరే కదా సత్య. చూడండి వ్యవసాయం చేస్తున్నారు ఫ్రెండ్స్ పైన. ఇక్కడ చూడండి ఫార్మర్లు ఇక్కడే సెట్ వేసుకుని ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇక్కడే సెట్ వేసుకుని నివసిస్తున్నారు. టౌన్లో కన్నా విలేజ్లోనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూసేకి. బాగా అన్ని పచ్చి పొలాలు చూడండి ఎంత బాగుందో. సెట్ వేసుకుని లైఫ్ ఎంజాయ్ వేరు. చూడండి ఎంత బాగుందో పచ్చి పొలాలు. చూడండి ఫ్రెండ్స్ అన్ని తిరగాల రోడ్లే. చిన్న చిన్న వంకలన్నీ అయితే మనకు బాగా కనపడుతుంటాయి. వర్షాకాలం అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న చిన్న డ్యామ్లు. ఒక రోజు వద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏదో టూరిస్ట్ ప్లేస్ ఒకటి చూద్దాం వచ్చే రోజు మనం. చూడండి ఫ్రెండ్స్ అంతా ఫారెస్ట్ ఏరియా ఇదంతా. ఒకటే ఒక విలేజ్ ఉంది ఇక్కడ. ఇంత అదిగా లేవు. ఒక విలేజ్ కోసం మనకి ఇంత రోడ్డు సదుపాయం చేశారు గవర్నమెంట్. ఎంత బాగుంది చూడండి అంత అడవిలో ఊరు. ఏమంటే నైట్ టైం జర్నీ చాలా ఇబ్బందికరం. ఇక్కడ రోడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ వర్షాకాలం వస్తే భయంకరం. ఫారెస్ట్లో పోతున్నాం మనం అయితే ఈరోజు వరకుకి. ఎక్కడ తీసుకో ఫారెస్ట్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. మీరు ఎవరైనా ఇట్లా ఫారెస్ట్లో పనికి పోయినారా విలేజ్కి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మనకి. చూడండి ఎంత బాగుందో. మామూలుగా అయితే వర్షాకాలం అట్లయితే చెట్లు పచ్చదనం అయితే బాగుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్లని ఎండిపోయి ఆకులు రాలిపోయినాయి కాబట్టి మనకి బాగా కనపలేదు. మామూలుగా గ్రీనరీ ఉండింటే ఎంత బాగున్నాయో సత్య చూసేకి ఎంత బాగున్నాం. అడవిలో అయినా రోడ్డు బాగా వేసినారు పద్ధతి. మెయిన్ రోడ్లు కొని ఎక్కడ పోవాలి అట్లుంటాయి. ఎంత బాగుందో చూసేకైతే రోడ్డు కొని. ఫారెస్ట్ ఏరియాలో తిరుపతికి పోయినా కానీ ఇట్లే ఉంటుంది సేమ్. ఘాట్ రోడ్లు ఇట్లా ఉంటాయి. ఎక్కడ అది హెవీ రోడ్ కదా ఘాట్ కొండ. మన కొత్త చెరువు నుంచి బస్సు ఉంది ఫ్రెండ్స్ అమ్మగొండపాలెంకి. పొద్దున ఒక ట్రిప్, ఈవినింగ్ ఒక ట్రిప్ ఉంది ఈ అమ్మగొండపాలెం అడవిలోకి అయితే ఒక బస్సు. మనకైతే పర్వాలే రోడ్డుకి బస్సు సదుపాయం కూడా ఉంది. ఎవరన్నా కొత్తలు ఎవరన్నా ఈ ఊర్లో రిలేషన్ ఉంటే ఎప్పుడైనా బస్సు అందుబాటులో ఉంటుంది, రావచ్చు. ఏమంటే టైమింగ్ కన్ఫర్మ్ లేదు తెలుసు ఫ్రెండ్స్. మనకైతే ఉండేకైతే బస్సు ఉంది. మన బస్సు ఇవన్నీ ఫ్రెండ్స్ గ్రీనరీ పార్క్ అంట ఇది. దీని ఎంట్రెన్స్ ముందర ఉంటుంది. పై చూద్దాం మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఒక పార్క్ ఉంది. అన్ని చిన్నపిల్లలు ఆడుకునే దానికంతా ఉందండి. చూడండి ఇదే ఎంట్రెన్స్. చూడండి ఎంత బాగుందో. మన ఓపెన్ ఉందో లేదో గేట్ అయితే చూద్దాము. దీనికైతే బీగం వేసినారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఓపెన్లో లేదు. మనమైతే చూద్దాం మళ్ళీ ఈవినింగ్ అయితే చూద్దాము. చూడండి ఇగోండి ఇక్కడ ఒకటి చంద్రాయణ స్వామి దేవాలయము అమ్మగొండపాలెం ఉంది. ఇక్కడైతే వినాయకుని గుడి అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకేషన్. చూడండి మనకు చిన్నగా
వాగు వంకుకొని ఉంది. నీళ్ళు టైం ఉంటే వర్షాకాలం అయితే బాగుంటుంది చూసేకి ప్లేస్ అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మనం ఈవినింగ్ చూపిద్దాం ఫ్రెండ్స్ దాని గురించి అంతా ఏమనేది వివరించి ఆ ఊర్లో వాళ్ళని కనుక్కొని చెప్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ నెమలి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ నెమళ్ళు పోతా బాగుంటాయి. ఆవులు కొండ ఆవులు ఇవన్నీ. ఇక్కడైతే బోర్డు పెట్టినారు, అవైతే చెదిరిపోయినాయి అక్షరాలని. మనమైతే ఊరు ఎంట్రెన్స్కి అయితే వచ్చేసినాము. ఇది అమ్మగొండపాలెం తాండా అంట. చూద్దాం ఎట్లుందో ఫ్రెండ్స్. ఇక్కడ అడవిలో కొన్ని బిఎస్ఎన్ఎల్ టవర్ అయితే వేసినారు. నెట్వర్క్ దొరుకుతుందంట, ఫోన్లు కూడా వస్తాయి. మనకైతే ఇబ్బంది లేదు. చూడండి ఓన్లీ బిఎస్ఎన్ఎల్ మట్టిగా వేరే ఫోన్లు అయితే రావు. మనమైతే ఏం చేయలేము ఇంకా ఫోన్లు రానికి. చూడండి టవర్, ఊరంతా గ్రీనరీ ఉంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ అంతా గ్రీనరీనే, అంత బాగుంది చూడండి. చూడండి సాయిబాబా పట్టం ఉంది. మన పుట్టబర్తి సాయిబాబా ఎక్కడ చూసినా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు సాయిబాబా. మన దేవుడు సాయిబాబా. ఇదే ఊరు చూడండి, చిన్నదే ఊరు. చూడండి కొండ చూడండి ఫ్రెండ్స్. ఇది పైన గుడి ఉందంట కొండలో ఒకటి. ఇది వచ్చి చెరువు అంట ఫ్రెండ్స్ అమ్మగొండపాలెంకి. ఇప్పుడైతే వర్షాకాలం కాదు కదా, ఖాళీగా ఉంది చెరువు. వర్షాకాలం టైంలో అయితే బాగుంటాయి. ఆడికి 2 ఉన్నాయి చూడండి గుంపులో నీళ్ళు. చూడండి కొద్దిగా ఉన్నాయి. ఆవులకి దానికి తిరిగి తరం అయితే ఫ్రెండ్స్ ఉండే నీళ్ళు. ఒక విలేజ్ అయితే అక్కడ కనపడుతుంది మనకు అమ్మగొండపాలెము. చూడండి ఇక్కడ చూపిస్తాను. చూడండి ఇక్కడ కనపడేది అమ్మగొండపాలెము. ఇది వ్యవసాయం వీళ్ళదంతా. ఇక్కడ కనపడుతుంది చూడండి ఒకటి ఊరు. ఇంకా కొద్ది ముందర పోతే ఊరు ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్ మనం. చూడండి చెరువు. చూడండి వ్యవసాయం చేస్తున్నారు జనాలు. ఇక్కడైతే రాగి పెట్టినారు. రాగి పైరు అయితే చూడండి మనకి ఇష్టం వచ్చినప్పుడు రాగి పచ్చికంకులు తీసుకొచ్చుకొని తింటాండి మనం అప్పుడు. చూడండి ఊర్లోకి ఎంటర్ అయితే వాటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ. చూడండి స్కూల్ పిల్లలు అయితే పోతున్నారు. మేము ఇట్లా స్కూల్కి పోకుండా ఎగరదేంగి ఇప్పుడు చూడండి పనులకు పోతున్నా. చెప్పండి అమ్మగొండ. వెల్కమ్ టు అమ్మగొండపాలెం. ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయిదాము. ఈ పక్క ఇది ఊరు సర్కిల్. ఇదే ఊరు ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇదే మనం పనిచేసే ఇండ్లు అయితే. చలో నిలబెట్టినారు సగం కూడా.